There are a lot of patients with ITP. ITP is not a new disease. It has been there for a number of years. We know more than 90-95% of patients will respond. Say in our system, things are not very systematic. ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, ఎక్కువ ఉంటే మంచిదే కదా, బ్లడ్ ఎక్కువ ఉంటే ప్లేట్లెట్. It's not like that. The girl was brought into hospital because she developed a bleed in the brain. Bleed is small. You should not go and do neurosurgery operation. It's about having that information, what you would do next, when you would do next, deciding that upfront. Hello everyone, welcome back again to another episode of Expert Touch. So, చాలా పెద్ద పెద్ద కాంప్లెక్స్ టాపిక్స్ని సింప్లిఫైగా చెప్పడమే మా పోడ్కాస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఐటీపీ. ఐటీపీ అంటే ఏంటి? క్యాన్సరా? బ్లడ్ ప్లేట్లెట్స్ తగ్గితే డేంజరసా లేకపోతే ఓకేనా? ఇవన్నీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈరోజు తెలుసుకోబోతున్నాం. అండ్ టు గివ్ దిస్ ఆన్సర్ వీ హ్యావ్ రియలీ సమ్వన్ స్పెషల్ జాయినింగ్ us, అండ్ దాట్ ఈస్ డాక్టర్ పద్మజా లోకిరెడ్డి గారు, an hematologist at Apollo Hospital. She has completed MRCP and FRC path and CCT in hematology all the way from UK. So she is here with us to give all the answers that we are looking for. So ముందుగా డాక్టర్ గారితో మనం మాట్లాడదాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. Hello. Thanks for having me. We are glad that you're here and అసలు చాలా క్వశ్చన్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి మా మైండ్లో. అండ్ సరిగ్గా ఆ టైంలో మీరు అలా కనిపించేసరికి వీఆర్ సూపర్ ఎక్సైటెడ్ టు నో అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఫస్ట్లీ వీ వాంట్ టు నో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది ఐటీపీ. క్యాన్సర్ అని కొంతమంది, డేంజరస్ అని కొంతమంది, అసలు ఇదేంటి, అసలు దీని గురించి మాకు వచ్చిన క్లారిటీ ఇవ్వండి. సో ఐటీపీ ఈస్ కాల్డ్ ఇమ్యూన్ థ్రోంబోసైటోపెనియా. అంటే ఇమ్యూన్ కండిషన్ వల్ల ప్లేట్లెట్స్ తక్కువగా ఉంటాయని ఐటీపీ అంటాం. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పేషెంట్స్ విత్ ఐటీపీ. They could be just having an ITP, ఏమి సిమ్టమ్స్ లేకుండా they may be having ITP, they may just do a blood test and find out. So బాడీలో ప్లేట్లెట్స్ ప్రొడ్యూస్ అవుతాయి కానీ their own immune system will attack them. సో బ్లడ్ టెస్ట్ చేస్తే ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి, బట్ బోన్ మ్యారోలో అయితే ప్లేట్లెట్స్ బాగానే ఉంటాయి. సో ప్రొడక్షన్ ఫెయిల్యూర్ ఏం లేదు, బట్ వన్స్ ప్రొడ్యూస్ అయినాక బాడీలో కొన్ని డిస్ట్రాయ్ అయిపోతుంటాయి. సింపుల్గా ఉంటే ఏమి ట్రీట్మెంట్ అవసరం ఉండదు. దెర్ ఇస్ అ వెరైటీ ఆఫ్ టైమ్స్, ఇట్ కుడ్ బి వెరీ సివియర్, దెన్ దే నీడ్ అ ట్రీట్మెంట్. ఓకే. సో చాలామంది అంటే ఒక కామన్ లేమ్యాన్గా అడగాలంటే కనుక ఎక్కడికి వెళ్ళినా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ అడిగే రిపోర్ట్స్ వచ్చేసి కంప్లీట్ బ్లడ్ రిపోర్ట్ అంటారు. సో ప్లేట్లెట్స్ వల్ల ఇంత పెద్దది ఒకటి అంటే ఆల్ ద ఎట్ ఐ అండర్స్టూడ్ ఇస్ ఐటీపీతో నాన్ క్యూరబుల్గా కూడా కొన్ని జరుగుతాయి అనేసి విన్నాను నేను. సో ఆ విధంగా బ్లడ్ ప్లేట్లెట్స్ వల్ల ఇంత పెద్ద ఒక ఏమంటారు కండిషన్ని మనం ఇన్కల్కులేట్ చేస్తామా? సో ఐటీపీ ఈజ్ యూజువలీ ఎ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూషన్. అంటే మనము ఒక పేషెంట్ వచ్చారు అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ పేషెంట్స్ ఎలా వస్తారు, బ్రూజెస్ కానీ, కందిపోయినట్లు కానీ, ఆర్ పిన్ హెడ్ సైజ్, రెడ్ సైజ్ ఇది కానీ, ఆర్ ఎక్స్ట్రీమ్ కేసెస్లో బ్లీడింగ్తో వస్తారు. అలాంటప్పుడు ఫస్ట్ ఇనీషియల్ బ్లడ్ టెస్ట్లు చేసినప్పుడు మనకి ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాం. వాళ్ళకి సిబిసి అనే బ్లడ్ టెస్ట్లో మనకి హిమోగ్లోబిన్ కానీ, వైట్ సెల్స్ కానీ, ప్లేట్లెట్స్ ఇవన్నీ రిపోర్ట్స్ ఉంటాయి. అన్ని హిమోగ్లోబిన్, వైట్ సెల్స్ అన్నీ బాగుండి ఓన్లీ ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి. అలాంటప్పుడు యూ థింక్ దట్ ఏమైనా ఐటీపీ ఉందా, సో వేరే సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా, దానికి ఫర్దర్ టెస్ట్ చేసినాక వేరే కారణాలు ఏమీ లేకపోతే దెన్ యూ కాల్ దట్ యాజ్ ఇమ్యూన్ అండ్ యూ వుడ్ స్టార్ట్ ట్రీట్మెంట్. ఓకే. దానికి ప్లేట్లెట్స్ ఎక్కించినా కూడా పెరగవు ఇమ్యూన్ ప్రాబ్లమ్. ఓహో, అంటే మనం ఇప్పుడు ఇన్ఫ్యూజ్ చేసినా కానీ అంత పెరగవు. సపోజ్ మామూలుగా ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ ఉంటుంది, ప్లేట్లెట్స్ 10,000 అట్లా తగ్గుతాయి. ప్లేట్లెట్స్ ఇవ్వగానే అవి 30,000-40,000 అయిపోతాయి. కానీ ఐటీపీలో 5,000 ఉన్న మనం ప్లేట్లెట్స్ 1 బ్యాగ్ 2 బ్యాగులు ఇచ్చినా అంతే ఉంటాయి, పెరగవు. చాలాసార్లు పేషెంట్స్ ఎన్ని ప్లేట్లెట్లు ఇచ్చినా పెరగట్లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అంత ఎక్కువ బ్లీడింగ్ ఉండదు ఐటీపీలో. నంబర్ తక్కువగా ఉన్నా కూడా బ్లీడింగ్ లేకుండా ఉండవచ్చు. కొన్నిసార్లు పేషెంట్ ఇగ్నోర్ చేస్తారు, బ్లీడింగ్ లేదు కదా, నంబర్ ఏముంది అని. బట్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. లెస్ దెన్ 10,000 ఉంటే కేర్ఫుల్గా ఉండాలి. ఇఫ్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ ద సింపుల్ సిమ్టమ్స్ టు ఐడెంటిఫై ఐటీపీ, వాట్ వుడ్ బి దేర్? సో సిమ్టమ్స్ వచ్చేసి బ్లీడింగ్ అండ్ బ్రూజింగ్. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అంటే ఎక్కడైనా కింద పడితే కందిపోయినట్టు చర్మం మీద మచ్చలు వస్తాయి కదా, బ్రూజెస్ అంటారు. అలాంటి మచ్చలు ఎక్కడ దెబ్బ తగలకుండానే మచ్చలు వస్తున్నాయి ఏంటి, అవి వస్తుంటాయి పోతుంటాయి. కొంతమంది అట్లా ఎప్పటి నుంచో వస్తున్నాయి అని చెప్తారు, అంటే వాళ్ళకి క్రానిక్గా కూడా ఆ ప్రాబ్లం ఉండొచ్చు. బట్ అంత తక్కువగా లేదు కాబట్టి మెడికల్ అటెన్షన్కి రాలేదు. సో బాగా తక్కువగా ఉన్నప్పుడు పిన్ హెడ్ సైజ్డ్ ఇట్లా మస్కిటో కుట్టినట్టు మల్టిపుల్ స్పాట్స్ వస్తాయి కాళ్ళ మీద కానీ, కొంతమందికి నోట్లో వస్తాయి. అలా వచ్చినప్పుడు బాగా తక్కువ ఉన్నట్టు అర్థం ప్లేట్లెట్స్.
కందిపోయినట్టు చర్మం మీద వచ్చేది కొంచెం 30,000 40,000 60,000 కూడా వస్తాయి. బట్ Okay. బాగా తక్కువ అయినప్పుడే నోట్లో బ్లడ్ బ్లిస్టర్స్ అంటారు, ఇట్లా Mm. ఎర్రగా పక్కులు కనపడటము. Mm. సో ప్లేట్లెట్స్ తక్కువ ఉండగానే ఫస్ట్ థింగ్ పేషెంట్స్ ఏం చేయాలంటే అద్దంలో వెళ్ళి టార్చ్ చేసి నోట్లో ఏమన్నా బ్లీడింగ్ స్పాట్స్ ఉన్నాయా అని చూసుకోవాలి. ప్యాలెట్ Okay. మీద కానీ బుగ్గలు అట్లా ఉంటే ఇమ్మీడియట్గా వాళ్ళకి బ్లీడింగ్ రిస్క్ ఎక్కువగా ఉన్నట్లు, Okay. బ్రెయిన్లో బ్లీడింగ్ రిస్క్, లైఫ్ థ్రెటనింగ్ రిస్క్. సో Oh. ఇమ్మీడియట్లీ దే హ్యావ్ టు రన్ టు ద హాస్పిటల్. అంటే కెన్ వి కాల్ ఐటీపీ యాజ్ అన్ క్యాన్సర్? అంటే క్యాన్సర్ అని It- జనరల్గా చెప్తూ ఇట్ ఈస్ నాట్ అ క్యాన్సర్, Cancer, ఇట్ ఈస్ అ బినైన్ కండిషన్. Uh-huh. కొన్నిసార్లు దాంట్లో వెరైటీ ఆఫ్ ఐటీపీస్ ఉన్నాయి, ఎక్యూట్ ఐటీపీ అని. సో Mm. ఒక్కోసారి వస్తుంది, కంప్లీట్గా క్యూర్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఓకే. సో ఇన్ దాట్ కేస్ మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మోర్ దెన్ 20 years ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ అందులో 13 years మీరు యూకేలో సర్వ్ చేసి వచ్చారు కాబట్టి అంటే ఎవ్రీ సింగిల్ డాక్టర్ విల్ సీ అ డిఫరెంట్ కేస్ ఎవ్రీ సింగిల్ డే బీయింగ్ ద కండిషన్ బీయింగ్ ద సేమ్. Yeah. యూ సీ ఎవ్రీ సింగిల్ పర్సన్ కమ్స్ విత్ అ డిఫరెంట్ థింగ్. సో హౌ వాజ్ యువర్ ఫస్ట్ అటెంప్ట్ విత్ దిస్ కండిషన్? హౌ డిడ్ యూ So ITP is not a new disease, it has been there for number of years. So like I did my internal medicine in 2000. Okay. At that time when I was doing ITP treatment was something very simple. Not many treatments are available. We used to give steroid treatment. ఓకే. So we never thought పేషెంట్స్ ట్రీట్మెంట్ లేకుండా ఉంచొచ్చు అనుకోలేదు. ఎప్పుడు నార్మల్ కౌంట్కి పెట్టాలి. ప్లేట్లెట్స్ 60,000 ఉన్నాయి, బ్లడ్ టెస్ట్ చేసాము, పేషెంట్కి ఏం బ్లీడింగ్ లేదు, అయినా కానీ వీ యూస్ టు ట్రీట్. బికాస్ అట్ దాట్ టైం అలా ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. అండ్ పేషెంట్స్ మళ్ళీ ఫాలోఅప్కి వచ్చినప్పుడు బాగా వెయిట్ గెయిన్ అయ్యి చాలా ఒబీస్ అయిపోయేవాళ్ళు. అండ్ వీ నెవర్ థాట్ పేషెంట్ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయటం అనేది అప్పుడు కాన్సెప్ట్ కాదు. బట్ నౌ ఇఫ్ యూ లైక్ ఐటీపీ పేషెంట్ షుడ్ నాట్ గెయిన్ వెయిట్, స్టీరాయిడ్స్ ఎక్కువ రోజులు ఇవ్వకూడదు. సో ద వే ఆఫ్ థింకింగ్ హ్యాస్ చేంజ్డ్ బికాస్ దర్ లాట్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ నౌ. అప్పుడు ఓన్లీ స్టీరాయిడ్స్ పని చేయకపోతే స్ప్లీన్ తీసేయటం, ఆ స్టీరాయిడ్స్ కూడా ఫాస్ట్గా తగ్గించేవాళ్ళం కాదు. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ యూస్ టు బి రియలీ చబీ. But now you tailor the treatment according to the patient, what their needs are, what their expectations are. Like I'll tell you a story, like somebody who has come from the film industry with a low platelets about 10,000. So that tells you you need to treat that patient. Yeah. But our usual first line is usually steroids. Yeah. But steroids iste face anta rounded ostundi, weight gain avutaru. But that's something for her career, it's very bad. Yes. So we have to look at individualized ways, and we gave her immunoglobulin where there would be no change of appearance, platelets will increase. Yes, it's a little expensive. So there are lots of treatments. You have to see, is it an immediate goal, and what is the person whom we are sitting in front, and what is the cost effectiveness, what they can bear. So one is the cost, side effects, what is evidence based, and first line vadutunnama, second line vadutunnama. So side effect profile is another big thing. Yes. So now we're talking about no treatment. The reason being, lot of patients now they just go for a blood test, health checkup keltaru. Then they have a blood count saying platelet 60,000. Immediately they get referred to a doctor. If you get referred to a general medicine person, because the what we have learnt in is in 2000, probably you wouldn't have updated a lot of them. So we might start steroids. But if you go to a hematologist who is a blood specialist, we know that if patient is not having any symptoms, if they're not bleeding or bruising, 50,000 is acceptable. Okay. Your aim of treatment is to prevent bleeding and to maintain it. True. So that's the change, a big shift in the way you're thinking about treatments. There's something called And also the wait and medical watch. industry also. Yeah. Right. So ఈ యొక్క కండిషన్ ఐటీపీ అనే కండిషన్ జనరల్గా మీ యొక్క ఎక్స్పీరియన్స్లో విచ్ ఏజ్ గ్రూప్ డూ యూ థింక్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ విత్ ఇట్? So it can come in any age group. Okay. Younger patients tolerate low platelets very well. Okay. So you can have a child with 3,000 platelets. It looks life threatening, but the child is completely fine playing around. But we would start immunoglobulin treatment. They get better within about 3 days. But you can have an older patient, then you are worried about the brain bleed. So you put them in ICU. Oh. So and you start giving treatments, not just one, maybe 2, 3 at a time. You want to get the platelets quickly. And this scenario happens once in a couple of times where patients have come with a very low platelets. The whole family is anxious. Patient is sitting in ICU. Actually, no major bleeding. Yes, there are some bruises, and they go on a first line, no response. Second line, no response. Sometimes it takes time for the response. So it's sitting tight for that time, being in a safe zone.
being aware that you have to wait for that period, it is a challenge sometimes, you know. Yes. Uh, So, when you just described that, you know, we have to wait, then comes an immediate question in my mind that we are so thankful for the technology. At the same time, we are not, because everybody has a phone in their hand. yes, yes, And they come with lots of knowledge already pre-assumed. yes, Every patient have their own knowledge that they come in. So sometimes, not even sometimes, I would say 90% of the times they are already panicked enough, yeah, because you know the moment you enter something and it shares you the information, they get panic enough to understand that, oh, this is not curable, this is not going to happen, now everything is gone to yeah, dust. yeah. సో అలాంటి టైంలో మీరు, ఐ మీన్ ఫస్ట్లీ యునో ఐ గెస్ ఐ హవ్ సీన్ మెనీ డాక్టర్స్ హూ వాంట్స్ టు కామ్ దర్ పేషెంట్స్ ఫస్ట్, రైట్? Yes. సో హౌ డు యూ డూ ఇట్ ఇన్ యువర్ వే? So almost 90% of the patients respond straight away. The first time when they come, we know more than 90-95% of patients will respond. So you counsel them. Yes, when they are very critical, there is a little bit of a risk, but we know that they will recover. And if they have got a by chance low platelets, there is a good chance with the treatment they'll go into a complete remission. They may be completely cured. That's about 40-50% will be completely cured. Some will have a response, not fully to normal level, in between, but they're okay, they're not bleeding. We accept that, and we want to give a minimal treatment possible to reduce the side effects. And there is something called a chronic ITP. So that's about 10-15% of patients with a low platelets will attain that. That means they have low platelets for more than a year, and probably they have to live with that, and they have to learn a lot of information about the disease. So patients with low platelets have to learn what are the do's, what are the don'ts, and what are the expectation for treatment, when to treat, not just the number you're treating. Yes. So there are multiple therapies available. Okay. But they can lead a completely normal life. I am yet to see anybody who is really struggling to lead their life just because of ITP. So they all can lead a normal Okay, life. that gives a good breath of you know, acceptance and relaxation to us when we hear that. Yes. Like, you know, you are leading a very normal life, you don't have to panic for that. Yes. And then comes an immediate questions that we want to jump into is like, you know, is this inheritance? No, it is not inherited. This is an Okay. acquired. It's not people are born with. It is Okay. something an acquired. So it happens because of immune dysregulations, or sometimes it can happen because of some infections. They're transient. The one which come with infections are transient. But immune dysregulations, like some young girls could have skin rashes, little bit of a joint pains, and some pregnancy issues. We always check certain blood tests called ANA profile. So they may have a condition called autoimmune condition called lupus. So they may just present with a low platelets, but when you go back, dwell into the history, they are suffering from some hair loss, some joint pains, early morning stiffness, and they had some miscarriages. So this is telling you they have an autoimmune condition called lupus or SLE. And secondary to that, they've dropped their platelets. So they may come to us and then we diagnose that. Oh. But still, again, they can lead an entirely normal life, but you just have to know what treatments are the first line, when to use the second bit, third bit. So you've got a multiple lines of therapy. You've got like a weapons in your basket. You have to use them judiciously, Got it. right time, in a right manner. Right manner. Yeah. Yes. And when we hear that you've been serving in UK for 13 years, so we want to understand the shift in medical conditions or medical facilities from India to UK. So at the moment, like if you ask me 10 years back, yes, there was a gap, but now we are shifting. The gap is getting smaller and smaller. So akkada available unnayani ikkada kuda available unnai. In fact, patients తొందరగా వస్తాయి ఇక్కడ. సో అక్కడ పేషెంట్ అపాయింట్మెంట్ కావాలంటే, జీపీ చూడాలి, స్పెషలిస్ట్ని చూడాలంటే ఒక 4 weeks వెయిటింగ్ ఉంటుంది. సమ్ టైమ్స్ 6 weeks వెయిటింగ్ కూడా ఉంటుంది. అన్లెస్ బాగా బ్యాడ్గా ఉంటే ఎమర్జెన్సీకి రా అంటారు. లేకపోతే ఒక 60,000 ప్లేట్లెట్ ఉండి నువ్వు డాక్టర్ని చూడాలంటే యూ మే హ్యావ్ టు వెయిట్, ఒక 6 వారాలు వెయిట్ చేయాలి. అందులో మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి చూసుకుందామా అంటే కూడా ఆప్షన్ లేదు. అట్లా అవుట్లెట్కి వెళ్ళి మనము బ్లడ్ టెస్ట్ చేయి అంటానికి కూడా ఎక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో ఉండవు. డాక్టర్ రాస్తేనే బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఆ రిపోర్ట్ కూడా డాక్టర్కే వెళ్తుంది, మీ చేతికి రాదు. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్ట్రింజెన్సీ. అండ్ అట్లా వెళ్ళి మెడికల్ షాప్లో స్టీరాయిడ్ చాట్ జీపీటీలో చూసి మెడిసిన్స్ కొనుక్కుందామంటే ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. సో హియర్ పేషెంట్స్ ఆర్ అట్ లగ్జరీ యాక్చువల్లీ. మనకి పేషెంట్స్ అంటే
ఇండియాలో ఎంత మెడికల్ ఫెసిలిటీ ఈజీగా ఉందనేది అర్థం కాదు ఒక్కోసారి. అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ కష్టాలు చూస్తే అబ్బో ఇది మనకి చాలా బాగుంది I mean, అనిపిస్తుంది. I can just totally relate it. Like, you know, you have a mother and, you know, your reports are not even in your hands. It directly goes to the doctor and you have to wait for 4 weeks and 6 weeks. By that time, your mom is like right behind you Yes. saying that what is happening, what is happening. Yes. India is, I don't think so, No. we can ever get onto that path. Yes. We are truly fortunate that, you know, we have Yes. many doctors. And thanks to the technology development that we are able to at least consult a doctor at the very first Yes. instance. There's And- one thing I had to say, in our system things are not very systematic. Like like Western countries, you have a low platelets, you see a doctor, he will say you need to see this doctor. He won't treat if it's not his domain. సో ఇక్కడ ఏమవుతుందంటే బికాస్ మనకి స్పెషాలిటీస్ లేట్గా డెవలప్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఎండి మెడిసిన్ అప్పుడు చెప్పాను కదండి, Yes. స్టీరాయిడ్ ఇచ్చేవాళ్ళు మనకి. సో దేర్ వుడ్ బి ఫిజిషియన్స్ విల్ బి ప్రాక్టీసింగ్ ద సేమ్, okay. but they would not be thinking about referring. They may or may not aware of these new things. But different countries will have a different opinion. So it's always good to have a specialist opinion. ఎందుకంటే అప్ టు డేట్ నాలెడ్జ్ ఉంటుంది. సో యూ మే నాట్ హ్యావ్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్. ఎస్పెషలీ దిస్ స్టీరాయిడ్ సైడ్ ఎఫెక్ట్ ఈస్ అ బిగ్ థింగ్. Yes. బికాస్ స్టీరాయిడ్ వాడినప్పుడు చాలా సైడ్ ఎఫెక్ట్స్ అంటే షుగర్ పెరగటము, బీపీ పెరగటము, వెయిట్ గెయిన్ అవ్వటము, అండ్ ఇట్లా మెడ మీద హంప్ లాగా వస్తుంది. Oh. ఒక కొవ్వు ఇట్లా మెడ మీద కొవ్వు ఫామ్ అయినట్లు వంగిపోయినట్లు అట్లా వస్తుంది. అండ్ బుగ్గలు వస్తాయి. అదంతా ఈజీగా పోదు. కుషింగాయిడ్ ఫేసిస్ అంటారు. Oh. ఎక్కువ రోజులు వాడితే ఆస్టియోపోరోసిస్, బోన్స్ థిన్ అవ్వటం, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్. సో క్రిటికల్ సిచ్యుయేషన్లో షార్ట్ టైం వాడవచ్చు, బట్ లాంగర్ టైం వాడితే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో పీపుల్ ఆర్ యూజింగ్ లాంగ్ టర్మ్ షుడ్ బి అవేర్ ఆఫ్ దిస్. అండ్ సెకండ్ లైన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, స్టీరాయిడ్ స్పేరింగ్ అని, మల్టిపుల్ ట్రీట్మెంట్స్ లైక్ ఇజోథయోప్రిన్, ఎంఎంఎఫ్, అండ్ నౌ వీ హ్యావ్ అ వెరీ గుడ్ మెడికేషన్స్. ప్లేట్లెట్స్ పెరగటానికి లైక్ వీ హ్యావ్ ఇట్ ఇన్ ద కంట్రీ ఫర్ ద లాస్ట్ 5-6 years, ఈజీలీ అవైలబుల్. కొంచెం బాగా ఎక్స్పెన్సివ్ ఉండేవి, ఎల్థ్రోంబోపాగ్ అని, రోమిప్లాస్టిమ్ అని, Okay. ఇవి కొంచెం బాగా ఎక్స్పెన్సివ్ ఉండేవి. ఇంతకుముందు ఒకే బ్రాండ్ ఉండేది, ఇన్నోవేటివ్ బ్రాండ్. బట్ నౌ మల్టిపుల్ బ్రాండ్స్ ఆర్ దేర్, ద కాస్ట్ హెస్ కమ్ డౌన్, and they are just simple tablets, not much side effects, they recover the platelets well. So that's called L-Thrombopag. There are multiple brands are available. Okay. So that's being very fortunate to have those medications. ఇవి వచ్చినాక యాక్చువల్గా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉన్నాయి. స్టీరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ అయిపోయినాయి. అక్యూట్ క్రైసిస్ ఉందనుకోండి, బాగా తక్కువ ఉంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి వాడతాం. దట్ ఈస్ లిటిల్ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్. అండ్ దెర్ ఇస్ అనదర్ థింగ్ కాల్డ్ రిటోక్సిమాబ్ అని, మోనోక్లోనల్ యాంటీబాడీస్. Okay. సో దీస్ ఆర్ ఆల్ ద మల్టిపుల్ డిఫరెంట్ వేస్. స్ప్లీన్ రిమూవ్ చేయటం అనేది ఒక ట్రీట్మెంట్, Okay. బట్ దాన్ని లాస్ట్ రిసోర్ట్గా వాడతాం. ఇట్ ఈస్ అ సర్జరీ. సర్జరీ ఈజ్ అ Okay. సర్జరీ. Yes. వెన్ యూ హ్యావ్ మెడిసిన్స్ యూ డోంట్ వాంట్ టు గో ఫర్ సర్జరీ. బట్ ఓల్డ్ స్టైల్గా ఎట్లా ఉండేదంటే స్టీరాయిడ్ ఇవ్వు, లేకపోతే స్ప్లీన్ తీసాయి. Oh. సో వీ స్టిల్ సీ పీపుల్ కమింగ్ ఫ్రమ్ రిమోట్ ప్లేసెస్, స్ప్లీన్ తీసేస్తారు. సో బట్ బట్ వీ డోంట్ డూ ఇట్ నౌ. సర్జరీ ఈజ్ అ లాస్ట్ ఆప్షన్. I fondly say that, you know, these days the medical has developed so much that, you know, the surgery is the last thing that we are looking forward for. We Yes. don't want to disturb the body in any Yes. which ways. And in that case, if I have to ask you, like, ఈ different medical conditions తో ఐటీపీతో పాటు there are many other different medical conditions. Sometimes మీరు అన్నట్టు ఈ బుగ్గలు పెరగడము, లేదా వెయిట్ లాస్ అవ్వడము, వెయిట్ గెయిన్ అవ్వడం, ఇవన్నీ డిఫరెంట్ కండిషన్స్తో కూడా వస్తాయి, లైక్ థైరాయిడ్, షుగర్. సో అలాంటిది ఏదైనా డిసీజ్ మనకు అటాచ్ అవుతే హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్ ఫర్ ఐటీపీ? స్టీరాయిడ్స్ వాడకుండా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు. సో వీ కెన్ యూస్ మెనీ ఆఫ్ ద మెడికేషన్స్. ఓకే. సో ఇప్పుడు ఎస్ఎల్ఈలో లో ప్లేట్లెట్స్ ఉంటే దెర్ ఆర్ డిఫరెంట్ అదర్ మెడికేషన్స్ ఫర్ దాట్, డిసీజ్ మోడిఫైయింగ్ ఏజెంట్స్ అని. సో నౌ వీఆర్ నాట్ జస్ట్ విత్ ఫస్ట్ లైన్ థెరపీ, వీ హ్యావ్ మల్టిపుల్ థెరపీస్. వీ కెన్ సీ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ ద పేషెంట్ అండ్ ఎంత డోస్, తక్కువ డోస్, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా చూడొచ్చు అనేది. ఫర్ ఈచ్ పేషెంట్ యూ హెవ్ టు ఇండివిజువలైజ్ ద కేర్. సో వాళ్ళ హిస్టరీలో వాళ్ళకి ఎంత టైం ఉంది, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, వేర్ దే ఆర్, అండ్ వాట్ ఆర్ ద సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్, వేరే మెడికల్ ఇష్యూస్ ఏమున్నాయి వాళ్ళకి. సపోజ్ అ పేషెంట్ విత్ బ్లడ్ క్లాట్స్ ఉన్నాయనుకోండి, ఈ టాబ్లెట్స్ స్పెషల్ టాబ్లెట్స్ అని చెప్పాను నేను, ఎల్థ్రోంబోపాగ్ అని, వాటి వల్ల రిస్క్ ఉంది, బ్లడ్ క్లాట్స్ వచ్చే రిస్క్ ఉంది. సో ఫర్ ఈచ్ పేషెంట్ యూ హ్యావ్ టు సీ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ అండ్ డీల్ విత్ ఇట్. అండ్ మానిటరింగ్, ఒకసారి టాబ్లెట్ స్టార్ట్ చేసేసి ప్లేట్లెట్ కౌంట్ నార్మల్ అయిపోగానే ఫాలో అప్ రాకుండా ఉంటే ఒక్కోసారి ప్లేట్లెట్స్ 10 లక్షలు కూడా అవుతాయి. సో ఎక్కువ ఉన్న ప్రాబ్లమే.
ఎక్కువ ఉంటే మంచిదే కదా, బ్లడ్ ఎక్కువ ఉంటే ప్లేట్లెట్, ఇట్స్ నాట్ లైక్ దట్. ఇఫ్ ఇట్ ఈస్ టూ హై, blood becomes too thick, people can develop strokes. So it has to be regulated. So first when you see your doctor, you should always have a next blood test eppudu cheyali ani. Now we have a lot of teleconsults. Yes. Patients don't have to come all the way to clinic. So blood test దగ్గర ఇంటి దగ్గర చేయించుకోవచ్చు. Then they can do a teleconsult. So Yes. anytime you consult a doctor, it's very important to ask when is the next test, next follow up, and what is the long term view. ఓకే, ఇప్పటికి కరెక్ట్ అయిందని అవే కంటిన్యూ చేయటము, ఆపేయటమో చేస్తారు. దట్స్ అనదర్ బిగ్ థింగ్ వి సీ. ప్లేట్లెట్స్ రాగానే వాళ్ళే చెక్ చేసుకుంటారు పేషెంట్స్. నౌ చాట్ జీపీటీ, సో మెనీ థింగ్స్, దే సే ఓకే నార్మల్ అయిపోయినాయి, బంద్ చేద్దాం టాబ్లెట్స్. దెన్ దే వోంట్ ఈవెన్ చెక్, దే కమ్ బ్యాక్, ల్యాండ్ ఇన్ ఎమర్జెన్సీ విత్ అ బ్లీడింగ్. దెన్ యూ సీ ఫాలో అప్కి రాలేదంటే దే థాట్ నార్మల్ అయిపోయినాయి కదా. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు నో how long to check. They could have a discussion with the doctor straight away in the first time. ఎంత ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తారు, ఇట్స్ అబౌట్ గివింగ్ అ నాలెడ్జ్. సో ఎంత టైం ఉంటుంది, ఎంత ఫ్రీక్వెంట్గా చెక్ చేయాలి. ఇనీషియలీ మేబీ వీక్లీ చెక్ చేయొచ్చు, ఆ తర్వాత వన్స్ ఇన్ 2 months చెక్ చేయొచ్చు, మేబీ వన్స్ ఇన్ 3 months. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు హ్యావ్ follow up plans. Follow up, true. And I'm curious to know about this 13 and 20 years of your expertise. What was the most critical condition that you faced in your patient, and how did you try to treat and brought them down? So I would say there was a young girl not too long ago that we had, who came with a, she came with a headache to emergency. And they found her platelets were 5,000 or 10,000, and she did not want to get admitted. She took paracetamol, the headache got better. They thought we'll just take platelets. So they went on DAMA, discharge against medical advice. They took platelets and they thought after 2 days they'll come back. After 2 days they came back to emergency with a stroke. The girl was brought into hospital because she developed a bleed in the brain. So yeah. So again, when she was consciousness was low, so one thing we said is, first thing, immediately stroke protocol get triggered. Within 15 minutes patient should have a CT scan. Brain lo bleed undi, immediately platelets, we would give immunoglobulins, keep her in ICU. We give some medicines to reduce the pressure in the brain. So that's one thing. If the bleed is small, you should not go and do neurosurgery operation. I've seen patients coming for a cross reference. So they were admitted somewhere, there is a bleed, somebody has operated, because normally bleed ante operate చేస్తారు. బట్ కానీ ఇక్కడ లో ప్లేట్లెట్స్ ఉంటే బ్లీడింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో కొంచెమే బ్లీడ్ ఉన్నప్పుడు బ్రెయిన్ స్వెల్లింగ్ తగ్గించి ప్లేట్లెట్స్ రికవర్ అయితే యంగ్ పేషెంట్స్లో బాడీ అదే రీసార్బ్ చేసుకుంటుంది. సో అవసరమా లేదా, ఇస్ ఇట్, సో ఇట్స్ ఇంపార్టెంట్ టు ఇంటర్వీన్, స్పెషలిస్ట్ని. దట్ వాజ్ అ కైండ్ ఆఫ్ అ రేర్ థింగ్స్. దీస్ డజంట్ హ్యాపెన్ ఎవ్రీ డే. సిన్స్ యూ ఆస్క్ మీ మోస్ట్ ఛాలెంజింగ్, సో వీ హ్యాడ్ టు సిట్ టైట్, give her all that anti-edema measures, brain swelling తగ్గించడానికి, and medicines to increase the platelets. We know platelets may not increase the platelets, but at least అది ఒక గంట పనిచేస్తుంది కదా ఇచ్చిన, they get destroyed. So we're just trying to give morning, evening platelets, immunoglobulins, and anti-edema measures to make sure that she is vitally completely stable. And then she recovered her platelets within 4-5 days, and her brain swelling slowly settled down. And that bleed, whatever is there, we know that it will resolve later. We don't need to do any operation. We rescanned it after 2-3 weeks, it is almost resolving. So this is a story to say that if we had said, okay, patient is unconscious or it's low, let's take her to operation, that's what we do in the normal circumstances. But sometimes you may do things. So this is not a common, but these kind of things you have to make a decision as patient by patient with your experience, what can be done. These are not normal. Most of the patients, it's simple, they come as an outpatient, they get first line, maybe a bit of steroid, L-Thrombopac, these tablets, under regular check. Very rarely they need immunoglobulins when they're below 10,000, and sometimes we add medications to remove the steroid. And rarely we give an injection called rituximab, which is about once a week for 4 weeks. These are the agents, you see which one. And another important thing is you have to wait sometimes for the response to come. So patients are impatient. It's not improving. You go for the next line. But sometimes if patient is not bleeding, you have to give time for the first one to work, at least a week. Maybe under observation. So that
comes with This makes experience me- about waiting and sitting tight. Yes. Yeah. This makes me say that, you know, we have to change the name of the patients because they don't have patience. That's Yes. true. I mean, if I am a Yeah. patient tomorrow, I'll also not have a Yes. patient. Like the moment I go and take one injection and come back, I'm like, my headache is not going. My headache is not going. So that is generally seen. I guess this is there in our Indian. It's whole understandable community. sometimes when your loved one is admitted in the hospital with the low things, you want things to recover quick. Quick. And you want doctor to give another medicine if it's Mm. not working, another. But it's knowing the expectations Mm. and having that knowledge Mm. and giving them that knowledge. I'm going to wait before you say I'm going to wait for 3 days. Mm. If it doesn't improve, I'm going to do this. So Mm. at least they know the plan of action. That Mm. helps them to, you know, to stabilize. It's about having that information, what you would do next, when you would do next, Mm. deciding that upfront. Mm. So that gives the patient a comfort. Mm. So we know we expecting time to, you know, so that's another To get into the area. control. Yes, yes. So, to make it more simple, if I have to ask you the 3 conditions that patient or any person observes in his body that makes him to see Dr. Padmaja Garu, what would be the 3 symptoms? For platelets, bruising, bleeding. So what we said, ఎక్కడన్నా దెబ్బ తగిలితే కందిపోయినట్టు నల్ల మచ్చలు వస్తాయి. ఇంకొకటి మస్కిటో బైట్స్ లాగా పిన్ హెడ్ సైజ్ అంటారు, అట్లా రెడ్ స్పాట్స్ మల్టిపుల్ వస్తాయి కాళ్ళ మీద. Okay. యంగ్ లేడీస్ లాట్ ఆఫ్ దెమ్ గెట్ ఇట్ అండ్ అది పోతుంటాయి. సో దోస్ ఆర్ ద థింగ్స్. బట్ మోస్ట్ క్రూషియల్ ఈస్ ఇఫ్ దే హ్యావ్ డెవలప్డ్ ఎనీ బ్లడ్ బ్లిస్టర్స్ ఇన్ ద మౌత్, ఇమీడియట్లీ దే హ్యావ్ టు గో టు అ డాక్టర్. ఆర్ ఒక్కోసారి రొటీన్ బ్లడ్ టెస్ట్లో లో కౌంట్స్ ఉంటాయి. At times, it is very, very rare. Again, I'm telling you. So low platelets patients come, they've just gone for a testing. I'll give you a story. A young boy who is working in IT professional in US, he came for a holiday. They're going back. So his dad said, why don't you do a blood test? You know, it's not easily available. They did a blood test. It's a real life story. I'm Oh, not making it. Okay. And he's about 28, 29, just recently got married, wife and him planning to go back. He just gave a blood test and packing up for his. And the lab calls them, your platelets are 28,000. Oh. And then he said, no, it may be wrong. Let's go and repeat it. That's a common thing we should do. Yes. It is still low. And then the lab said, there's some concern of abnormal cells. So whenever you have a low platelets, you should look under the microscope to see any abnormal cells are there. So that you're ruling out it's not a blood cancer which is just presented with a low platelets. So that boy actually has had a blood cancer which was just picked up by a blood test, low platelets, and blood, when was it looked under the microscope, they saw abnormal cell. So that's how we started investigating, doing a bone marrow test that showed a leukemia, and he had a treatment, and it's about close to about a year and 8 months. So he had a high risk leukemia, but his detection was very early because he was not ill. So this happens very coincidentally. So whenever you have a low platelets, you want to make sure nothing major nasty conditions are presenting with the platelets, like blood cancers, like leukemias or lymphomas, multiple myeloma. These are all the blood cancers can just present with the low platelets. So that is why I said ITP is a diagnosis of exclusion. So you are ticking the boxes saying that it's not a cancer, it's not that, it's not this. It's not an autoimmune condition. Yes, there is nothing. Your bone marrow is good. You're good. Your liver, spleen, everything is good. So you have an immune destruction. Your diagnosis is ITP. So once you label as ITP, then you would say first line, second line, third line. But if you don't have a diagnosis, you will be hit and miss. Yes. You know, so it's always nice for any condition. If you have a low hemoglobin, low platelets, what is your diagnosis? So you take a treatment, you have an expectation. So your doctor will tell you 1 week lo inta peragalani. So that is the expectation. So it's always good to know that there's nothing nasty, and then it is a confirmed diagnosis of ITP, because we're talking about a very simple reason. Yes. But we need to make sure that there isn't anything nasty. Yeah. So that makes me connect to the dots wherein we are talking about leukemia, wherein, you know, we get attacked with the white blood cells, getting the lower count, and the ITP is also a similar condition wherein our own immune is attacking our blood platelets. So what is the major difference that we find between leukemia and this? Blood cancer is like bone marrow. There is a lot of abnormal cells. Okay.
they are taken away the space for normal cells. That's how your blood counts are going down. They're not producing enough. That's why it is low. When you give platelets, they go up nicely. You have a 20,000 platelets. I gave a bag of platelets, it will go up to 50,000. That itself tells me, hang on, this is not ITP. Okay. It shouldn't go up. So Okay. that's one, it's not diagnostic, major- but that's one piece of the information you get straight away. When somebody comes sick, first thing you give a platelets, you see they're not increasing. More or less you think it could be immune. If you're increasing, you start immediately doing a bone marrow test to see. Okay. Lot of leukemias, when they come, they have a high white cell count, but I know the patient I said had a normal count. In the very early phases you could have like that. Okay. And how frequently should a person have a complete blood report? That's the biggest question, because everybody goes for the blood report once in 3 months, sometimes every month. And there are IT professionals that I personally see who goes to blood report just because they have that coverage. Yeah. Right? Out of the blue, they just go there. Yeah. So No, I don't think we should panic. You know, we are living life. We should Yes. not panic for things. It's good to do once as a general health check, so you know where it stands. Sometimes people can have incidentally picked up, like, you know, low hemoglobin, iron deficiency, simple things. It can be just picked up on the basic bloods. So it's good to have annual checks. If you're young, you don't need an annual check. If you're well, maybe once in 2-3 years. But if you're over 40, it's good to do once in a year checks. You know, incidentally, you can pick up kidney issues, liver issues. Your body shows a lot of symptoms when it is out of the compensatory phase. So your body is like a machine. It tries to compensate without giving you symptoms. So until it starts to go down, it no longer can compensate. Only then it will show symptoms. Like there was a girl, IT girl, who came with a hemoglobin of 4. I'm like, are you working all this time? She said, yeah, I'm working, but I'm tired. I thought I was just too much of work. I'm getting exhausted. You know, my concentration is low. I thought I'm a bit depressed. But actual fact, after we treated, she's like, I didn't realize this is what is causing me. So her performance increases. She's no longer tired in the day. You know, she was fresh in the morning. So you could just put that to your work stress. But actually, in fact, it could be just the low blood count, or some patients with the low platelets can have a tiredness. So it's important to check. The CBP is the common one, which will detect a lot of things, which will tell you a lot of things when you investigate that. సో బేసిక్గా క్లినికల్ ట్రయల్స్ అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. అలా మీరు ఎవరిపైనా క్లినికల్ ట్రయల్ చేయడం జరిగిందా? హౌ వాజ్ ద రియాక్షన్? హౌ వాజ్ యూ డీలింగ్ విత్ దెమ్? యా, ఐ విష్ క్లినికల్ ట్రయల్స్ అనే వర్డ్ తీసేసి ఇండియాలో రీసెర్చ్ అని పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. ద వర్డ్ ట్రయల్ అనేసరికి ప్రతి పేషెంట్ భయపడతారు. సో ఐటీపీలో క్లినికల్ ట్రయల్స్ అంటూ ఇప్పుడు కరెంట్లీ ఇండియాలో లేవు, బట్ దెర్ ఈస్ అ రీసెర్చ్ మాలిక్యూల్ బీటీకే ఇన్హిబిటర్ అని ఉంది. ఇట్ విల్ సూన్ కమ్ వన్స్ ద స్టడీ అయిపోయినాక. బట్ వేరే డిసీజెస్కి మనకి క్లినికల్ ట్రయల్స్ ఉన్నాయి. యూజువల్గా క్లినికల్ ట్రయల్స్ ఎప్పుడు చేస్తారంటే phase 1 అన్ని మెడిసిన్స్ ఉన్నవన్నీ అయిపోయి ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ ఏం లేదు. సో ఒక కొత్త మెడిసిన్ వాళ్ళు ఫస్ట్ సేఫ్టీ ఎస్టాబ్లిష్ చేస్తారు, ఒక యానిమల్ స్టడీ చేస్తారు. యానిమల్స్లో సేఫ్ ఉన్నాక హ్యూమన్స్లో బ్యాడ్ పేషెంట్స్ ఇంకేం పని చేయట్లేదు వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి ఇస్తారు. దట్స్ కాల్డ్ phase 1 స్టడీ. కొద్ది స్మాల్ గ్రూప్లో పని చేస్తే నెక్స్ట్ ఫేజ్కి వెళ్తారు. సో రీసెర్చ్ మాలిక్యూల్స్ ఆర్ సేఫ్టీ చెక్డ్ అండ్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మానిటరింగ్. అంత ఈజీ కాదు అది చేయటం. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ మానిటర్స్, DCGI కంట్రోలింగ్ ఉంటుంది. ఎవ్రీ పేషెంట్ హూ ఇస్ ఎన్రోల్డ్ వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్ వస్తే సిస్టంలో అప్లోడ్ చేయాలి, SAE అనే ఫాము. దానికి ఒక ఎథిక్స్ కమిటీ ఉంటుంది. ఆ లాంగ్ ప్రాసెస్, దే గెట్ స్క్రూటినైజ్. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఎవరికి చెప్పకుండా ట్రయల్ చేసేదేం కాదు. సో ఇట్స్ ఆల్ క్వైట్ రెగ్యులేటెడ్ అండ్ దీస్ ప్రాసెసెస్, ఇది ఇచ్చేది అంతా ముందే సబ్మిట్ చేయాలి. అది చాలా స్క్రూటినీ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద క్లినికల్ ట్రయల్స్ ఆర్ రిలేటివ్లీ సేఫ్. అంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉన్నప్పుడు వాడకూడదు ట్రయల్ మెడిసిన్. వాళ్ళకి ఏమీ ఆప్షన్స్ లేనప్పుడు డెఫినెట్లీ ఇది దట్ ఈస్ ద టైం ట్రయల్స్ ఏమైనా ఉన్నాయా అని. ఈవెన్ క్యాన్సర్ పేషెంట్లో కూడా అంతే. అన్ని అవైలబుల్ ట్రీట్మెంట్స్ అయిపోయినాయి, ఇంకా అయినా డిసీజ్ వచ్చింది, వేరే ఆప్షన్స్ లేవు అన్నప్పుడు మనకి ట్రయల్ ఆప్షన్స్ వస్తాయి. అంటే రీసెర్చ్ మాలిక్యూల్స్, అది phase 1లో ఉండొచ్చు, 2లో ఉండొచ్చు, phase 3లో ఉండొచ్చు. అంటే అడ్వాన్స్డ్ phase 3 అంటే ఇంకా కొంచెం ఉంటే మార్కెట్లోకి అమ్మటానికి కమర్షియలైజ్ అయి వస్తుంది అని అర్థం. బట్ ఆల్ ద క్లినికల్ ట్రయల్స్ ఆర్ స్ట్రిక్ట్లీ మానిటర్డ్ నౌ. దెర్ ఈస్ నో స్కోప్ ఫర్, ఎస్పెషలీ ఇప్పుడు చాలా
ఇంటర్నేషనల్ ట్రయల్స్ వస్తున్నాయి. ఇండియా హెస్ ఓపెన్ ద గేట్స్ ఫర్ క్లినికల్ ట్రయల్స్ నౌ. చాలా రోజుల నుంచి ఆపేశారు. ఓకే. సో ఫర్ ద లాస్ట్ 1-2 years ఇంటర్నేషనల్ గ్రూప్స్ ఆర్ ఆల్సో లుకింగ్ ఎట్ డూయింగ్ అ క్లినికల్ ట్రయల్ హియర్. అంటే యుఎస్లో, ఆస్ట్రేలియాలో సేమ్ అక్కడతో పాటు ఇక్కడ కూడా కొంతమంది పేషెంట్స్ని ప్యారలల్గా ఇన్వాల్వ్ చేస్తే ఆ మెడిసిన్ స్ట్రైట్ అవే మనకు కూడా అప్రూవ్ అయిపోతుంది. ఇంతకుముందు ఏమవుతుందంటే యుఎస్లో వచ్చిన మెడిసిన్ మనం ఇండియాలో రావాలంటే ఒక 5-6 సంవత్సరాల గ్యాప్ వచ్చేది. ఎందుకంటే అక్కడ డ్రగ్స్ phase 1, phase 2, phase 3 అయిపోయి కమర్షియలైజ్ FDA అప్రూవల్ వస్తుంది. ఆ తర్వాత ఇండియాలో అప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ ఏమంటారు, DCGI, మా పేషెంట్స్లో మా ఎథ్నిక్ గ్రూప్ వేరు, మీ పేషెంట్స్ వేరు, మా పేషెంట్స్లో వాడాలంటారు. మళ్ళీ వాళ్ళు మొదలుపెట్టి phase 1, phase 2, phase 3 చేసి ఆ మెడిసిన్ వాడినాక ఒక 3-5 years ఏమీ ప్రాబ్లమ్స్ రాలేదు అని ఎస్టాబ్లిష్ చేసేసరికి 5 years అయిపోతుంది. సో ఇట్ ఈస్ గుడ్ దట్ మన పేషెంట్స్ని కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే మనకు ఆ ట్రీట్మెంట్స్ తొందరగా అందుతున్నాయి. ఇంతకుముందు కొత్త ట్రీట్మెంట్స్కి చాలా గ్యాప్ ఉండేది. నౌ ఇట్స్ బికమింగ్ షార్టర్. సో డెఫినెట్లీ ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. అంటే ఆ డైరెక్ట్ ఇన్వాల్వ్ అవ్వడం కూడా ఈజ్ గుడ్ బికాస్ ఐ థింక్ సో, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్. ఎందుకంటే అక్కడ వెదర్ కండిషన్స్, అక్కడ ఫుడ్ ఇంటేక్, అక్కడ లైఫ్ స్టైల్కి ఇక్కడ లైఫ్ స్టైల్కి చాలా డిఫరెన్స్ ఉంది. డెఫినెట్లీ ఇక్కడ కూడా చేయాలి, చేస్తేనే మనకి కరెక్ట్ సూటబుల్ కాదో తెలుస్తుంది. ఎందుకు అని అంటే మన ఇండియాలో లైక్ ఈవెన్ డ్యూరింగ్ ది కరోనా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిచ్యువేషన్స్ ఆల్సో మనకి ఇంట్లో ఉండే హర్బ్స్తో మనం చాలా మటుకు క్యూర్ అయ్యాం అక్కడ అంత అవైలబుల్ లేకపోయినా కానీ. సో డూ యూ థింక్ దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్? మన దాంట్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఐటీపీలోనే చూస్తే చాలామంది పేషెంట్స్ నేను పపాయ లీవ్స్ తింటాను, పపాయ ఆకుల రసం తాగుతాను, లేకపోతే రకరకాలు వీట్ గ్రాస్ తాగుతాను, లేకపోతే ఇంకొకటి రకరకాలు ఇంట్లో ఎవరికి తోచింది వాళ్ళు చెప్తా ఉంటారు. అది చేస్తే ప్లేట్లెట్స్ పెరుగుతాయి. సో మనం ఏదైనా, సో ఐ కమ్ ఫ్రమ్ అ మెడిసిన్ విచ్ ఇస్ ఎవిడెన్స్ బేస్డ్. ఒక ఎవిడెన్స్ రావాలి అంటే ఇంతమంది పేషెంట్స్లో టెస్ట్ చేసి ర్యాండమైజ్ చేయాలి. సగం మందికి ఇవ్వాలి, సగం మందికి ఇవ్వకూడదు. అండ్ వాళ్ళ గ్రూప్ కూడా సేమ్ ఉండాలి. సో డెంగ్యూ పేషెంట్ ఉన్నారు అనుకోండి, నేను ఏం లేకుండా కొంచెం శనగపిండి డబ్బాలో పెట్టి ఇచ్చినా కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఏం చేయకపోయినా అవి పెరుగుతాయి. దట్ ఈస్ అ న్యాచురల్ హిస్టరీ. దెన్ నేనేదో ఒక క్యాప్సూల్ లోపల పిండి పెట్టి ఇచ్చి నేను ఇచ్చిన మందుకు పెరిగింది అనలేను కదా. సో అది ఆ సిచ్యుయేషన్లో అది పెరుగుతాయి. సో దిస్ ఇస్ కాల్డ్ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్. సగం మందికి ఇస్తారు, సగం మందికి ఇవ్వరు. ఆ గ్రూప్ కూడా సేమ్ ఉంటారు. అండ్ అది బై ఛాన్స్ అవ్వచ్చు. నువ్వు 10 మందికి ఇచ్చి ఇద్దరికి పనిచేసినాయి అంటే బై ఛాన్స్ అవ్వచ్చు. నువ్వు కొన్ని వేల మందికి ఇచ్చి అందరికీ కన్సిస్టెంట్గా అదే రెస్పాన్స్, నువ్వు ఇచ్చిన అదే రావాలి, నేను ఇచ్చిన. సో ఎవరిచ్చిన అదే రెస్పాన్స్ వస్తే దట్ ఈస్ ఆథరైజ్డ్. దట్స్ హౌ ఇట్ ఈస్ టెస్టెడ్ విగరస్లీ. అది నెగిటివ్గా అది కాదు అని చెప్తే అవునని ప్రూవ్ చేయాలి. అట్లా ఉండేది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. మనము ఈ మిగతావన్నీ కూడా దెర్ ఇస్ నో ఎవిడెన్స్. మనం వీటి అన్నిటి గురించి ఎన్నో సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. వై నోబడీ ఈస్ డూయింగ్ ఎ ట్రయల్? దెర్ ఇస్ నో బేసిస్ ఆర్ గ్రౌండ్ ఫర్ ఇట్. బట్ కండిషన్స్ వాటంతట అవి ఇంప్రూవ్ అయ్యేవి ఎట్లా ఉన్నా ఇంప్రూవ్ అవుతాయి. నువ్వు తిన్నా ఇంప్రూవ్ అవుతాయి, తినకపోయినా. సో వీ సే దెర్ ఇస్ నో ఎవిడెన్స్. సమ్ టైమ్స్ వీ సీ ల్యూకీమియా పేషెంట్స్ ఇంత అపోహ అంటే ప్లేట్లెట్స్ తగ్గుతాయి వాళ్ళకి, బోన్ మ్యారో ఫెయిల్ అవ్వటం వల్ల తగ్గినాయి. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, ఇంటికి డాక్టర్ చెప్తే విన్నారు కదా కొంతమంది, ఇంటికి వెళ్ళి మంచిగా ఆకులు రసాలు రకరకాలు తింటుంటారు. దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇమ్యూన్ సిస్టమ్ బాగుండదు కదా. సో ఎవిడెన్స్ బేస్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ట్రయల్స్లో వెళ్ళి బయటకు వస్తేనే దాన్ని విగరస్గా మనం టెస్ట్ చేసినట్టు. ఒక మెడిసిన్ నువ్వు పనిచేస్తుందంటే దాని సైడ్ ఎఫెక్ట్ ఏంటి, నిజంగా పనిచేస్తుందా, బై ఛాన్స్ పనిచేస్తుందా, ఇంతమందిలో పనిచేస్తుందా, ఎవరిచ్చినా పనిచేస్తుందా, ఏ కంట్రీలో ఇచ్చిన పని, ఆల్ దీస్ టు బీ టెస్టెడ్. ఓన్లీ దెన్ ఇట్ విల్ కమ్ ఇన్ టు ద మార్కెట్ అండ్ ఇట్ హ్యాస్ టు టెస్ట్ ఇట్స్ టైమ్. ఒక్కళ్ళు ఇస్తే పని చేయకూడదు. సో ఆల్ దట్ ఐ డోంట్ బిలీవ్ ఆల్ దిస్ విల్ వర్క్. దెర్ ఇస్ నో ఎవిడెన్స్. బట్ మీరు అన్నట్టు ఏం తీసుకోకూడదు. సో డెఫినెట్లీ కొన్ని మెడిసిన్స్ వల్ల ప్లేట్లెట్స్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంది, కొన్ని ఫుడ్ వల్ల. లైక్ గార్లిక్ తింటే, జింజర్ కానీ గార్లిక్, మస్టర్డ్ ఇవేం చేస్తాయి అంటే ప్లేట్లెట్స్ ఇట్లా అతుక్కోకుండా చేస్తాయి, స్టికీనెస్ తగ్గిస్తాయి. సో దే ఆర్ డెఫినెట్లీ గుడ్. మనం ఇవన్నీ మనం బాగుంటుంది అని చెప్పేది హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళలో. హార్ట్ డిసీజెస్ ఉంటే మనం ఆస్పిరిన్ ఇస్తాం. ఆస్పిరిన్ అని విన్నారా? ఎకోస్పిరిన్ అని అందరికీ ఇస్తారు. ఆస్పిరిన్, ఎకోస్పిరిన్ అని, క్లోపిడోగ్రిల్. వీటి జాబ్ ఏంటి అంటే ప్లేట్లెట్ ఒకదానికొకటి అతుక్కోకుండా చేయటం, స్టికీనెస్. సో ఒక చోట బ్లడ్ క్లాట్ అవ్వాలి అంటే, చిన్న బ్లడ్ వెసల్లో బ్లడ్ వెళ్తూ క్లాట్ అవ్వాలంటే ఫస్ట్
ఒక చోట ఇంజురీ అవ్వగానే ప్లేట్లెట్ వెళ్ళి అక్కడ అతుక్కుంటుంది, అది మూసేస్తుంది. ఇంకొకటి వచ్చి దాన్ని అతుక్కుంటుంది, అవన్నీ ఒక్కొక్కటి అతుక్కొని లావుగా ఇట్స్ లైక్ అ క్లాట్ ఫామ్ అయ్యి బ్లడ్ వెసల్ బ్లాక్ అవుతుంది, అక్కడ బ్లీడింగ్ ఆగిపోతుంది. అది న్యాచురల్ ఫినామినన్. సో హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళలో ఆల్రెడీ కొవ్వు చేరి ఉంటుంది కదా వెసల్స్లో, అప్పుడు ఈ ప్లేట్లెట్స్ వెళ్ళి అతుక్కుంటాయని మనం ప్లేట్లెట్స్ అతుక్కోకుండా ఉండటానికి మెడిసిన్స్ ఇస్తాం. సో దే లూజ్ దట్ స్టికీనెస్, కావాలనే మనం బ్లడ్ పల్చగా చేస్తున్నాం. అది ప్లేట్లెట్స్ ఆల్రెడీ నంబర్ తక్కువ ఉంటే మళ్ళీ మనం పల్చగా చేస్తే ఇంకా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. సో ఫుడ్లో కొన్ని రకాల ఫుడ్స్ ఈ జాబ్ చేస్తాయి, ఆస్పిరిన్ చేసే జాబ్ కొన్ని ఫుడ్స్ చేస్తాయి. అదే మనము మంచిది, హార్ట్కి మంచిది, కొంచెం పెద్దవాళ్ళు అవగానే వెల్లిపాయలు తిను, ఒక రకంగా అది హార్ట్ వాళ్ళకి మంచిదే, బట్ నాట్ ఫర్ ద ప్లేట్లెట్స్. అండ్ దెర్ ఆర్ 1 or 2 పేషెంట్స్ వీ హ్యాడ్ సీన్, ఒక రోజుకు ఒక ఫుల్ వెల్లుల్లి మనం కనుక ఒకళ్ళకి రోజు ఒక వెల్లుల్లి ఇస్తే వాళ్ళు ప్లేట్లెట్స్ స్టికీనెస్ ఆగిపోయి దే కమ్ విత్ బ్రూజెస్. దట్స్ కాల్డ్ బర్నార్డ్ షోలియర్ సిండ్రోమ్ ఎక్వైర్డ్ అంటారు. అంటే మనము ఒక జెనెటిక్ డిసీజ్లో అవి అతుక్కో, వాళ్ళకి అట్లా నంబర్ బాగానే ఉంటుంది కానీ అవి జాబ్ చేయట్లేదు అనమాట దెబ్బ తగిలినప్పుడు. కానీ మనం రోజు ఒక వెల్లుల్లి బద్దలు కాదు మొత్తం ఇస్తే బాడీలో ఉన్న ప్లేట్లెట్ స్టికీనెస్ అంతా తీసేస్తున్నట్టు యూ క్రియేట్ అ డిసీజ్ అనమాట బయటకు ఆర్టిఫిషియల్గా. అది ఆపేయగానే మొత్తం రివర్స్ అయిపోతుంది. సో వన్ థింగ్ ప్లేట్లెట్స్ తక్కువ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు ఫుడ్ వైజ్ అంటే ఎక్సెస్ గార్లిక్ అండ్ మస్టర్డ్ కానీ సింపుల్ కూరల్లో వేసేది ఇట్స్ ఓకే. బట్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ అ massive amounts which lot of heart patients are taking. Despite taking ecosprin, they're taking this also. So that's another matter of thing. But what they shouldn't do, strenuous exercise చేయకూడదు. నీకు ప్లేట్లెట్స్ 20,000 ఉంటే వెళ్ళి నేను 50 kilos weight ఎత్తుతాను అంటే you will bleed into the muscles. You're stretching కదా. So whenever you lift such heavy weights, there is a bit of a muscle tear. It will repair. That's how you get lot of pain when you do weights and things. It will repair. But when you have a bleeding tendency, you should restrain from that. Maybe a basic things you can do. Swimming, all these exercises are fine. And ఫుట్బాల్ ఇట్లాంటివి ఆడకూడదు ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నప్పుడు. అట్లానే ఐటీపీ పేషెంట్ ఎప్పుడు ఫుట్బాల్ ఆడకూడదు, వెయిట్స్ ఎత్తకూడదు అని కాదు, బట్ ఆ టైంలో కౌంట్స్ తక్కువ ఉన్నప్పుడు ఆ పనులు చేయకూడదు, టెంపరీ టైమ్స్. సో అండ్ ఇంకొకటి పేషెంట్స్ లో ప్లేట్లెట్స్ ఉన్నప్పుడు లేడీస్లో బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, బ్లీడింగ్ ఎక్కువ అయింది కాబట్టి అనీమిక్ అయిపోతారు. సో ఇట్ విల్ బికమ్ అ సైకిల్. వాళ్ళు రక్తహీనత అని బ్లడ్ ఎక్కించుకుంటూ ఉంటారు, ఐరన్ ఎక్కించుకుంటారు. అన్లెస్ నువ్వు బేసిక్ థింగ్ ప్లేట్లెట్స్ కరెక్ట్ అయితే కానీ ఆ బ్లీడింగ్ ఆగదు. సో బ్లీడింగ్ అవుతుందని గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, గైనకాలజిస్ట్ మందులు పెడతారు ఆ బ్లీడింగ్ ఆగిపోవటానికి, లేదా డిఎన్సీ చేస్తారు, బట్ స్టిల్ బ్లీడింగ్ వోంట్ స్టాప్. ఆ రక్తహీనత ఆగదు. సో ఫస్ట్ థింగ్ యూ లిఫ్ట్ అప్ ద ప్లేట్లెట్స్ విత్ మెడికేషన్స్, ఆ బ్లీడింగ్ దానంతట అదే సెట్ అయిపోతుంది. ఆర్ యూ స్టాప్ ఇట్ టెంపరర్లీ అండ్ రక్తం పెరగటానికి మెడిసిన్స్ ఇవ్వాలి. సో రెండు కరెక్ట్ అయిపోతాయి. సో దెర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ యంగ్ పేషెంట్స్ లైక్ దట్. అంటే ఇప్పుడు మీరు అన్నప్పుడు సారీ ఐ హావ్ ఇంటరప్టెడ్ యూ, ఈ బ్లీడింగ్ ఉమెన్లో బ్లీడింగ్ అంటున్నారు కదా, అది జనరల్ క్రైటీరియాలో అంటున్నారా లేదా డ్యూరింగ్ ద పీరియడ్స్ అంటున్నారా? డ్యూరింగ్ ద పీరియడ్స్ అప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్స్ చాలా హెవీగా ఉంటాయి, ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి. నాట్ ఫర్ రెగ్యులర్గా హెవీగా ఉంటే ఎస్ యూ మీట్ అ గైనకాలజిస్ట్ అండ్ యూ క్యారీ ఆన్ వాట్ దే హ్యావ్ టు సే. బట్ ప్లేట్లెట్స్ తక్కువగా ఉండి నీకు హెవీ పీరియడ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఎలా తెలుసుకోవాలి అంటే వాళ్ళకి ఆల్రెడీ బ్లడ్ టెస్ట్ హెవీ పీరియడ్స్ ఉన్నాయని గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఉంటారు. అప్పుడు బ్లడ్ టెస్ట్, బేసిక్ బ్లడ్ టెస్ట్, ఏ సిమ్టమ్ ఉన్నా ఫస్ట్ థింగ్ యూ షుడ్ డూ ఆల్ బేసిక్ బ్లడ్ టెస్ట్, హెల్త్ చెకప్ బ్లడ్ టెస్ట్. దాంట్లో మనకి ప్లేట్లెట్ నంబర్ తెలుస్తుంది. ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయంటే ఇమీడియట్లీ ఇది ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, దెన్ బ్లీడింగ్ రెండింటికి స్టార్ట్ చేయాలి. ఐ గెస్ ఇండియా వి సే దట్ వి ఆర్ డెవలప్డ్ ఎనఫ్, బట్ ఎక్కడో అక్కడ ఈ కొన్ని విషయాల్లో ఉమెన్ ఆర్ నాట్ కేర్ఫుల్, రైట్? దే గెట్ క్యారీడ్ అవే విత్ వన్ థింగ్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ పీరియడ్ ఫ్లో ఇస్ there is a saying that your period says all about your body అనేది. when you say about this period flow గురించి ఒక 3-4 months heavy period అయినా కానీ even if you say to your mother also she will be like పర్లేదు it happened అని వింటాం మనం. even today we hear that అవుతుంది అది అదేం పర్లేదులే అని. they should go and check. ఆ టైంలో వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించాలి. ఓకే, జస్ట్ టు సీ దట్ వాళ్ళకి హిమోగ్లోబిన్ బాగుంది, ప్లేట్లెట్స్ బాగున్నాయి. బికాస్ ఇట్ మే నాట్ బి లో ప్లేట్లెట్స్ బట్ దే మే బి బ్లీడింగ్ సో మచ్ దే ఆర్ బికమింగ్ ఐరన్ డెఫిషియెంట్, హిమోగ్లోబిన్ తగ్గిపోవచ్చు కదా. సో దట్స్ ఇంపార్టెంట్ టు చెక్. Okay, then comes the next circle, the next phase in woman life is pregnancy.
ప్రెగ్నెన్సీ గురించి మనం మాట్లాడితే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళు. Mm. సో అలాంటప్పుడు ఈ ఐటీపీ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఏం జరుగుతుంది ఆ ప్రెగ్నెన్సీ? So lot of patients low platelets in pregnancy. It's a Ah. thrombocytopenia in pregnancy అంటారు. సో వాళ్ళు రెగ్యులర్గా చెకప్స్కి వెళ్తుంటారు, గైనకాలజిస్ట్ బేసిక్ బ్లడ్స్ చేస్తారు, ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి, దెన్ దే రెఫర్ టు అస్. సో దాంట్లో ఐటీపీ ఇన్ ప్రెగ్నెన్సీ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్. Okay. దాంట్లో వేరే కారణాలు కూడా ఉండొచ్చు. ఐటీపీ కాకుండా ప్రెగ్నెన్సీలో ప్లేట్లెట్స్ తగ్గటము, దట్స్ అనదర్ కండిషన్. టీటీపీ అని, దోస్ ఆర్ ద రేరర్ కండిషన్స్. కామన్ ఇస్ లైక్ జెస్టేషనల్ థ్రోంబోసైటోపినియా అంటారు. వాళ్ళలో ప్లేట్లెట్స్ 80 కంటే తక్కువ అవ్వవు. సో యూజువల్గా ఒక లేడీ, సపోజ్ ఐ హ్యావ్ గాట్ అ రెఫరల్, ఒక గైనకాలజిస్ట్ చూసి, ఆబ్స్టెట్రిషియన్ చూసి ప్లేట్లెట్స్ తక్కువ ఉన్నాయి ప్రెగ్నెంట్ లేడీకి, వెళ్ళి హిమటాలజిస్ట్ని చూడు అనగానే ఫస్ట్ చూసినప్పుడు 90,000 ఉన్నాయి అనుకోండి, ఆమె ఓన్లీ 15 వీక్స్ 16 వీక్స్ ఉన్నాయి, ఏం కాదమ్మా ఈ లెవెల్లో ఏం బ్లీడ్ అవ్వదు, ఓకే విటమిన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ థింగ్ ఇస్ విటమిన్స్. B12 విటమిన్ తక్కువ ఉంటే ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి. సో దిస్ ఇస్ హౌ వెన్ ఎవర్ బిఫోర్ డయాగ్నోజింగ్ ఐటీపీ వీ డూ చెక్ లిస్ట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ like CBC, which is to look at the hemoglobin, platelets, white cells, blood under the microscope to see abnormal cells levu, cancerous కాదు అని, ESR చేస్తాం, అండ్ వైరల్ స్క్రీనింగ్, హెపటైటిస్ B, హెపటైటిస్ C, HIV, they can just present with a low platelets. That we need to check. Autoimmune screen, ANA profile అనేది, అల్ట్రాసౌండ్ చేస్తాము, ఏమైనా స్ప్లీన్ పెద్దగా ఉందా అంటే, అన్టువర్డ్ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది. అండ్ కొంచెం ఓల్డర్ పేషెంట్స్ అనుకోండి, మైలోమా స్క్రీన్ అంటే సీరం ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్ అని, కిడ్నీ టెస్టు, ఒక్కొక్కసారి లో ప్లేట్లెట్, కొంచెం కిడ్నీ ఇంపైర్మెంట్, కొంచెం బ్యాక్ పెయిన్, దే కుడ్ బి వన్ అదర్ క్యాన్సర్. సో వీ డూ ఆల్ ది స్క్రీనింగ్ చెక్స్. సో ఒక పేషెంట్ లో ప్లేట్లెట్స్ రాగానే ఇట్స్ లైక్ అ బ్యాటరీ ఆఫ్ టెస్ట్. యాజ్ ద ఫస్ట్ ఎగ్జామిన్ ద పేషెంట్ హౌ సివియర్ ఇట్ ఈస్, అంత సివియర్ లేకపోతే అవుట్ పేషెంట్లో. సో ప్రెగ్నెంట్ లేడీలో బార్డర్ లైన్ ఉంటే ఓకే, బేసిక్ టెస్ట్ వాట్ ఐ సెడ్, సిబిసి, ఫిల్ము, కిడ్నీ టెస్ట్, లివర్ టెస్ట్, ఇమ్యూన్ ప్రాబ్లమ్ అండ్ వైరల్ మార్కర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. కుడ్ బి ఐటీపీ, లైక్లీ ఐటీపీ అని పెట్టేసి ఇంకొక 4 వీక్స్లో చెక్ చేద్దామమ్మా, ఏం సిమ్టమ్స్ లేవు కదా. సో లైక్ దట్ ఎవ్రీ 4 వీక్స్ వీ చెక్ అంటిల్ అబౌట్ 30 వీక్స్. అప్పుడు బ్లీడింగ్ రాదు, బేబీ గ్రో అవుతానే ఉంటుంది. అన్లెస్ బిలో 30,000 ఇంటర్వ్యూన్ అవ్వము. అప్పుడు 30,000 కంటే తక్కువ ఉంటే ట్రీట్మెంట్ ఇస్తాం, లేదు 30 వీక్స్ దాటినాక ఎవ్రీ వీక్ చెక్ చేస్తాం. సో అప్పుడు డెలివరీ ప్లాన్ ఏంటి, నార్మల్ డెలివరీ చేయాలా, సిజేరియన్ చేయాలా? సిజేరియన్ చేయాలంటే 1 lakh పెంచాలి, నార్మల్ డెలివరీ అంటే మినిమం 50-80,000 సరిపోతుంది. ఆర్ కొంతమంది ఇప్పుడు పెయిన్లెస్ డెలివరీ అని వెళ్తున్నారు, బ్యాక్లో ఇంజెక్షన్ పెట్టి, సో దానికి కూడా 80,000. సో దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే కొంచెం స్టీరాయిడ్ లో డోస్ 20 milligrams ఇచ్చి చూద్దాం, ఒక 3-4 డేస్లోనే రెస్పాన్స్ వస్తుంది. రాకపోతే దెన్ వీ కెన్ గో ఫర్ ఇంక్రీజ్ డోస్, ఆల్ దట్. సో దిస్ ఈస్ ద వే యూ మేనేజ్. సో నాట్ టూ మచ్ ఆఫ్ టాక్సిసిటీ అండ్ దిస్ టాబ్లెట్స్ అండ్ ఆల్, సమ్ లైక్ డెలివరీ అయిపోయినాక బేబీకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా ఈ టాబ్లెట్స్ వల్ల? సో మోస్ట్ ఆఫ్ ద టాబ్లెట్స్ వీ గివ్ ఇన్ సెకండ్ ప్రెగ్నెన్సీ, థర్డ్ ప్రెగ్నెన్సీ, బేబీ మీద ఏమి ఎఫెక్ట్ పడదు. ఓన్లీ ఫస్ట్ 2 monthsలో బేబీ గ్రో అవుతుంటుంది కాబట్టి కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అన్లెస్ మదర్కి సివియర్గా ఉంటే తప్ప బేబీకి ఏం కాదు. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ ఇస్, ఇప్పుడు చాలామంది థ్యాంక్స్ టు అవర్ ఇండియన్స్, జనరల్గా మేము సగం డాక్టర్స్ కాబట్టి మేమే డిసైడ్ అయిపోతాం అనమాట. 2 weeks తర్వాత మీరు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 2 weeksలో ఇది బ్లడ్ కౌంట్ పెరిగిపోయింది, ఓకే నేను నార్మల్ అయిపోయాను, నేను ఇప్పుడు ఆపేస్తాను అనేది ఉంటుంది. లేదు అని అనుకుంటే కనుక కొంతమందికి ఇయర్ లాంగ్ కూడా అవుతాయి. సో ఇది అసలు ఎలా స్టాప్ అవుతుంది, ఆర్ ఎలా డెసిషన్ తీసుకోవాలి? ఇఫ్ ఐమ్ అన్ ఐటీపీ పేషెంట్, నాకు ఒక సర్టన్ పాయింట్ తర్వాత ఎలా ఆపుతారు మీరు? And when I have to reconsult. Okay. So there is something called acute ITP or a chronic ITP. Acute అంటే అది వచ్చింది within 3 monthsలో మొత్తం సెట్ అయిపోతుంది, మళ్ళీ కొద్ది రోజులు ఫాలో అప్ చేస్తాం. అట్లీస్ట్ ఇనీషియల్గా వీక్లీ చేసాం అనుకోండి, కౌంట్స్ రికవర్ అయినాక 2 weeks చేస్తాం, అంత స్టేబుల్ అయితే ఎవ్రీ మంత్ చేస్తాం. టాబ్లెట్స్ మీద ఉండి నార్మల్ అయింది, తర్వాత టాబ్లెట్స్ తగ్గించడానికి చూస్తాం, డోసులు స్లోగా తగ్గిస్తాం. తగ్గించి మొత్తం ఆగిపోయినా కూడా ప్లేట్లెట్స్ బాగున్నాయి అనుకోండి, దెన్ వీ ఫాలో అప్ ఎవ్రీ మంత్ చేయండి. ఓకే 1 year చూసి ఏమీ డ్రాప్ అవట్లేదంటే
అక్యూట్ ఐటీపీ వచ్చింది పోయింది, ఛాన్సెస్ ఆర్ వెరీ లో. Mm. ఇట్లాంటి సిమ్టమ్స్ ఎప్పుడైనా ఉంటే ఇమీడియట్లీ యూ కమ్. బట్ దెర్ ఆర్ సమ్ పేషెంట్స్ రెస్పాండ్ అవుతారు, టాబ్లెట్స్ ఫుల్ ఉన్నప్పుడు రెస్పాండ్ అవుతారు, టాబ్లెట్స్ తగ్గిస్తుంటే మళ్ళీ పడిపోతుంటాయి. సో దే బికమ్ డిపెండెంట్ ఆన్ దాట్. దెన్ యూ వాంట్ టు సీ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించడానికి కొత్త టాబ్లెట్స్ అని చెప్పాం కండి, ఎల్త్రోంబోపాగ్, ఈ స్టీరాయిడ్ స్పేరింగ్ ఏజెంట్స్ అవి ఇంట్రడ్యూస్ చేసి స్టీరాయిడ్స్ తీసేస్తాం. కొన్నిసార్లు ఇట్ బికమ్స్ డిఫికల్ట్ టు రిమూవ్, తగ్గించగానే పడిపోతుంటాయి. దెన్ యూ సే you can't get 1 lakh, you are now going into a chronic ITP, 6 months దాటిపోయింది, you have to live with this disease, you have to learn about it. నీ ప్లేట్లెట్స్ 50,000 పైన ఉంటే we accept. సో we have a goal, both of us 50-40 ఉంటే చాలు. ట్రీట్మెంట్ ఎంత తక్కువ ఇస్తే అంత బాగుంటుంది, బట్ వీ హ్యావ్ టు మానిటర్. సో పేషెంట్స్కి ఏంటంటే ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వస్తే క్రానిసిటీ ఇష్టం ఉండదు. క్విక్ ఫిక్స్, నాకు ఒక కొత్త మంది ఇవ్వండి, మీరు లండన్లో అక్కడిక్కడ వెళ్ళొచ్చారు కదా, కొత్తది ఇవ్వండి, మొత్తం ఇది తీసేయండి. దే డోంట్ వాంట్ టు కమ్ బ్యాక్ టు ద డాక్టర్. సో లాట్ ఆఫ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, బట్ సమ్ టైమ్స్ క్రానిక్ వెళ్ళినప్పుడు అది అవ్వదు. ఈ టాబ్లెట్స్ మీద ఉంటారు, మేబీ జస్ట్ ఒక్క టాబ్లెటే ఉంటుంది, ఆర్ మేబీ ట్వైస్ అ వీక్ వేసుకుంటూ ఉంటారు, బట్ దే వాంట్ టు స్టాప్ ఇట్. కొన్నిసార్లు కుదరదు, అది డోస్ తగ్గించి ఓకే వన్స్ అ వీక్, వన్స్ ఇన్ ట్వైస్ అ వీక్ అట్లా ఎల్త్రోంబోపాగ్ టాబ్లెట్స్ పెట్టమని చెప్తాం అనుకోండి. They want to stop it. 1 year అయింది ఇంకా. So our goal is to maintain platelets which don't bleed and the tablets which don't give you side effects. So you are finding a balance for that patient. And they have to understand it's like BP కొన్ని పోవు కదా. So chronic ITP is like that, you have to learn to live. And people live a normal life. I think understanding and accepting. So ఆపేయాలి, కొద్ది మందికి అది కుదరదు. So they have to learn. And sometimes we say 40,000 is fine, నీకేం బ్లీడింగ్ లేదు, ఏమి టాబ్లెట్స్ లేవు, we keep monitoring. So that patient needs some surgery. Okay, ఒక 5 years అయిపోతుంది, they need a biopsy, no hernia repair. Then they should come to us, we give some medicines, టెంపరీగా లిఫ్ట్ చేసి సేఫ్గా సర్జరీ చేసి, ఇట్స్ కాల్డ్ బ్రిడ్జింగ్. And then surgery అయిపోయినాక 2-3 weeks again we taper and then stop and we accept this level. So any procedures you should consult a doctor and should have a long-term goal. So every patient should sit with their doctor and discuss immediate ఏంటి, నాకు in between ఏంటి, long term ఏంటి, what is the strategy for me. They should understand for themselves. Each patient will have a different things, slightly different. It is tailored for them. So కొంతమంది చెక్ చేసుకోగలరు, కొంతమంది they are going away for a long time, ట్రావెల్ చేస్తున్నారు, దే కాంట్ చెక్ ఎనీథింగ్, దే హ్యావ్ టు క్యారీ ద టాబ్లెట్స్. ఆ టైంలో టాబ్లెట్లు తగ్గటం ఈజ్ నాట్ అ రైట్ థింగ్. సో యూ గో కమ్ బ్యాక్, దెన్ విల్ ట్రై. సో ఆల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. సో దే హ్యావ్ టు అండర్స్టాండ్, సమ్ టైమ్స్ యూ మే హ్యావ్ టు బి ఆన్ అ లాంగ్ టర్మ్. అది ఎక్కువ రోజులు అవ్వచ్చు కొద్దిసార్లు. ఐటీపీ ఈజ్ నాట్ సంథింగ్ దట్ వుడ్ బి డిపెండెంట్, పక్కన వాళ్ళ పైన డిపెండ్ అవ్వలేము. ఇక్కడ మనమే అర్థం చేసుకోవాలి, మన బాడీని మనం అర్థం చేసుకున్నట్టు. లైక్ ఇప్పుడు స్పైసీ ఫుడ్ తింటే నా బాడీకి సెట్ అవ్వదు అన్నట్టు, ఐటీపీ గురించి మనమే తెలుసుకుంటే బెటర్ అనేది మీరు చెప్తున్నారు, రైట్? సో అదేదో నాకు పెద్ద జబ్బు ఉంది, నాకు ఐటీపీ జబ్బు ఉంది. కొంతమంది పేషెంట్స్ దే సే లైక్ దట్, నాకు ఐటీపీ జబ్బు ఉంది, నాకు లో బీపీ జబ్బు ఉంది. ఇట్స్ నాట్ జబ్బు, ఇట్స్ నాట్ అ బిగ్ డిసీజ్. దే డోంట్ హ్యావ్ టు ఫీల్ లైక్ దట్. నాకు ఎప్పుడు టైర్డ్ ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. ఇట్ ఈస్ వాట్ దేర్ ట్యూనింగ్ దేర్ మైండ్ దట్ ఏదో ప్రాబ్లం ఉంది, ప్లేట్లెట్స్ తక్కువ ఉంటే బాడీ ఉండదు, బాడీ చేయలేరు పని అనుకుంటారు. యాక్చువల్లీ ఇట్స్ నథింగ్. దెర్ ఆర్ పేషెంట్స్ విత్ ప్లేట్లెట్స్ 30,000-40,000 లీడింగ్ అ నార్మల్ లైఫ్. సో మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా వీ హ్యావ్ టు మేనేజ్. అది ఇది యాక్చువల్గా నాకు ఇంకో క్వశ్చన్కి దారి తీసింది. అది ఏంటంటే, నేను చాలా క్యూరియస్గా అడిగేస్తున్నాను మిమ్మల్ని. దట్ ఈస్, ఇప్పుడు మైండ్ ప్లేస్ అ మేజర్ రోల్, అన్నట్టు ట్యూనింగ్ ప్లేస్ అ మేజర్ రోల్. కొంతమంది పేషెంట్స్ వస్తారు, చాలా రిజిడ్గా వస్తారు, నాకు తగ్గదు, నేను తగ్గించుకోలేను అని. మీరు అన్నట్టుగా కొంచెం నాలెడ్జ్గా, ప్రాపర్ నాలెడ్జ్ లేని వాళ్ళు, అర్థం చేసుకోలేని వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు అయిపోయింది ఇంకా అన్నట్టుగా వస్తారు. సో ఫస్ట్ ఐ గెస్ వాళ్ళ మైండ్ సెట్ని ట్యూన్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు కౌన్సిలింగ్ అనేది ఇంపార్టెంట్ అంటారా? It is. So I think whenever you counseling such a kind of a patient, so if a patient has started with you, the journey, it is easier to manage because you would have set goals straight away. So first time a patient comes, I would tell any patient who comes, I'll tell expectations. So I'll do all these tests. If they all come negative, I will do bone marrow. If they all come, so before they go away for the thing, you have a plan in mind. So once you start a treatment,
ప్లేట్లెట్స్ తక్కువ ఉంటే ఒక 5 రోజుల్లో చెక్ చేస్తానమ్మా, బాగా వస్తే డోస్ తగ్గిద్దాం, ఆర్ 2 వీక్స్ తగ్గించకూడదు. సో యూ హ్యావ్ టు గివ్ అ ప్లాన్ అ బిట్ ఫర్దర్. అండ్ పేషెంట్స్ ఇఫ్ దే డోంట్, డాక్టర్ డోంట్ గివ్, దే హ్యావ్ టు ఆస్క్. ఈ ఒక్క రోజుకి పోయి వారంలో రా అంటే మరి అట్లా ఏంటి ప్లాన్ ఏంటి అని అడగాలి. సో ఎవ్రీ డాక్టర్ విల్ హ్యావ్ అ ప్లాన్. ఈ పేషెంట్కి ఇట్లా చేద్దాము అని. నాకు అది తగ్గకపోతే ఏంటి, పేషెంట్ సమ్ టైమ్స్ అది తగ్గదేమో అనుకుంటారు. తగ్గకపోతే నా దగ్గర చాలా మార్గాలు ఉన్నాయమ్మా, అది తగ్గకపోతే 2 వారాల తర్వాత ఇంకొక మార్గం వాడదాం. ఈ లోపల ఏమి బ్లీడ్ అవ్వదు. సో సేఫ్టీ ఈజ్ అనదర్ థింగ్. లైక్ సమ్ పేషెంట్స్ యూ డోంట్ హ్యావ్ టు వరీ, యూ డోంట్ నీడ్ టు అడ్మిట్. సమ్ 10,000 తక్కువ ఉంటే ఓల్డర్ పేషెంట్స్ వీ హ్యావ్ టు స్ట్రైట్ అవే అడ్మిట్. తొందరగా బోన్ మ్యారో చేస్తాము. ఈ క్యాన్సర్స్ అంటే, మైలోడిస్ప్లేసియా అంటే ఇవన్నీ రూల్ అవుట్ చేయడానికి. సో ఇట్ ఈస్ అబౌట్ నోయింగ్ ద ఎక్స్పెక్టేషన్స్. సో వెన్ యూ ట్యూన్ దెమ్, వెన్ ఇట్ ఈస్ నాట్ మెడిసిన్ తగ్గిస్తే పడిపోతున్నాయి అని చెప్పారు, then we know that this patient going to be longer. So we start counseling. ఇట్లా అవ్వచ్చమ్మా, అయినా పర్వాలేదు, వెయిట్ చేద్దాము, నథింగ్ విల్ హ్యాపెన్. దీనివల్ల లో ప్లేట్లెట్స్ వల్ల టైర్డ్నెస్ అసలు రాదు. ఇట్ ఈస్ సంథింగ్ పీపుల్ షుడ్ నాట్ థింక్ అబౌట్ ఇట్ అన్లెస్ ప్లేట్లెట్స్ బాగా తక్కువ ఉంటే తప్ప యూ డోంట్ గెట్ అ సిమ్టమ్స్ ఇన్ ఐటీపీ. సో దట్స్ ఇన్ కాంట్రరీ. మనం ఇప్పుడు వరీ అయ్యే పేషెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. దెర్ ఇస్ అనదర్ గ్రూప్ హూ డోంట్ బిలీవ్. అబ్సల్యూట్లీ ఫైన్. నాకు ప్లేట్లెట్స్ 10,000 ఛానళ్ళ నుంచి ఉన్నాయి, నేను ఏం కాదు, మాకు కొంచెం స్టిరాయిడ్ వేసుకుంటాము. వాళ్ళే వేసుకుంటారు, స్టిరాయిడ్ వేసుకుంటుంటారు, ఆపుతుంటారు, వచ్చినప్పుడల్లా వేసుకుంటుంటారు, ఎల్థ్రోంబోపాగ్ వేసుకుంటుంటారు. సో దే నో ద నేమ్స్ ఆఫ్ ద టాబ్లెట్స్. కానీ వాటిని కరెక్ట్గా వాడటము, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాడటము, ఫ్రీక్వెన్సీ ఆఫ్ టెస్టింగ్. లైక్ సో లాట్ ఆఫ్ పేషెంట్స్ వాళ్ళకి మెడిసిన్స్ అన్నీ తెలుసు, వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తెలుసు, బట్ ఇన్ అండ్ అవుట్ ఆఫ్ మెడిసిన్స్ అది కొంచెం అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు కొంచెం స్పాట్ రాగానే వేసేసుకుంటారు ఆ రోజుకి. నో చెకింగ్, నథింగ్. సో దే ఆర్ ద వన్స్ వన్ డే దే గోయింగ్ టు ల్యాండ్ అప్ ఇన్ ట్రబుల్. అండ్ వీ హ్యావ్ సీన్ పేషెంట్స్ డూయింగ్ దట్ హూ నెగ్లెక్ట్, దే డోంట్ బిలీవ్ సంథింగ్ విల్ హ్యాపెన్ టు దెమ్. బికాజ్ ఇప్పుడు ఏం అవ్వట్లేదు కదా, ఊరికే డాక్టర్స్ 5,000 ఉంటే కూడా ఏదో చెప్తారు, ఏం కాదు, నాకేం కాదు. బట్ నాకేం కాదు అంటే అందరికి అవ్వదు. పేషెంట్స్ 10,000 ఉన్న వాళ్ళు అందరు బ్లీడ్ అవ్వరు. దెర్ ఇస్ 60+ ఉంటే 5 to 10% విల్ బ్లీడ్. యంగ్ పేషెంట్స్ అయితే 1% విల్ బ్లీడ్. ఆర్ యూ రెడీ టు టేక్ దట్ ఛాన్స్? ఎస్, దట్స్ ద వే. సో వాళ్ళ ఇంకెక్కువ డేంజరస్ యాక్చువల్గా కదా. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళు యూజ్ చేసేసుకొని అన్నెసెసరీగా క్రిటికల్ కండిషన్స్ దాకా. బట్ దే వుడ్ నాట్ నో హౌ టు సీక్వెన్స్ దెమ్. పేషెంట్స్ అనుకుంటారు ఈ మందే కదా, ఈ మందే కదా, అక్కడ కూడా ఇదే మందు చెప్పారు, ఇక్కడ కూడా ఇదే మందు చెప్పారు, మందులు ఒకటే, బట్ ఎంత డోస్ ఇస్తావు, ఎప్పుడు జాయిన్ చేయాలి, ఎప్పుడు ఆపేయాలి, ఎప్పుడు సైడ్ ఎఫెక్ట్స్, దిస్ ఇస్ వాట్ అ కన్సల్టెంట్ నోస్ అబౌట్. లైక్ 1 or 2 పేషెంట్స్ ఆస్క్ మీ లైక్ ఈ మందులే అప్పుడు కూడా వాడాము, లైక్ ఆర్ these medicines, even my secretary knows about these medicines because they see every day. Exactly. But the consultancy is all about managing your plan. ఈ పర్టిక్యులర్ పేషెంట్కి సైడ్ ఎఫెక్ట్ రాకుండా, బ్లీడింగ్ రాకుండా, లాంగ్ టర్మ్ ఎట్లా మేనేజ్ చేయాలి, ఏమన్నా ప్రొసీజర్స్ అయితే ఏం చేయాలి. సపోజ్ లో ప్లేట్లెట్స్ పేషెంట్ వచ్చి హార్ట్ సర్జరీ ఉంటుంది, హౌ డూ ఐ మేనేజ్ దట్. అండ్ అప్పుడు ఎల్థ్రోంబోపాగ్ ఇవ్వం, ఎందుకంటే అక్కడ క్లాటింగ్ రిస్క్ ఉంటుంది. సో ఏ మెడిసిన్ కొన్ని పర్టిక్యులర్ సిచ్యుయేషన్స్లో కొన్ని ఇవ్వకూడదు, కొన్ని ఇవ్వాలి. డయాబెటిక్ పేషెంట్ ఉంటారు, స్టీరాయిడ్స్ ఎక్కువ ఇచ్చేస్తే వాళ్ళు షుగర్స్ ఎక్కువ అయిపోయి హాస్పిటల్లోనే ఉంటారు ఇన్సులిన్ మీద. సో యూ హ్యావ్ టు అడ్జస్ట్ అకార్డింగ్ టు దేర్ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్, according to their weight, and all these matters. Okay. In decision making, it's always patient and doctor should talk about decision making. No longer we're in the generation where doctor makes a decision. Even not just for a simple things, even for a cancer. Now our duty is to give information, to say this is the first line, this is the expectation, this is what I'm going to do. If it doesn't, then there are other ways. And what to see, what financial discussion, what is the side effect discussion, patient should be involved in. Involve అయితే ఏంటంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ వస్తుంది. ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు ఇన్వాల్వ్ ద ఇన్ ద ట్రీట్మెంట్ ప్లాన్. అండ్ టు పుట్ ఇట్ ఆన్ ద లాస్ట్ వర్డ్స్, జనరల్గా సెకండ్ ఒపీనియన్ అనేది చాలా క్విక్గా జంప్ అవుతూ ఉంటాం. లైక్ ఒక డాక్టర్ దగ్గర ఒక 3 months వెళ్ళిన తర్వాత ఇది పని చేయట్లేదు, విల్ గో ఫర్ అనదర్ డాక్టర్ అని. సో హౌ patient should deal with this, for how long you should actually think or give time to this condition? So if you are with a qualified doctor, now in the internet era it's not difficult. In an educated person, you look at their profiles, you can look at the qualifications,
if you're with the general physicians locally, if things are not working, you can go to a specialist. Among the specialists, there are various groups. So you know who is the best and who is. So once you stuck with them, you're not deciding whether they're a good doctor. They've already gone through their certifications and everything. They've got a vast experience. But one way you may like that doctor, so style or not is a different thing. But another thing is about expectation and having that confidence in. So some patients, when they meet a doctor, they know that they've got the knowledge, they can take them through the next line. But some, they find it, if they're not comfortable, yes, they can change a doctor, but it doesn't mean you jump from one to the other. Another thing, second opinion, when patients go, they come with a big files. It takes a hell lot of a time to go through all that. So for a second opinion doctor, it's very easy to say, bane undile, continue chey. It's very easy. If you have to go through each and everything, counsel the patient, you have to unravel the whole story. It takes you much time. It is a short time. So second opinion is stressful for us. It is lot more information you need to look. If there was anything not quite fitting with your opinion, you have to say softly. Yes. You can't contradict. It may be the situation what they're in to make the decision may be different. So they have to have a faith in the doctor and look through the right person and give some time. And so don't jump immediately from one to the other. You can take an opinion, but you should always fix with one doctor so that they have the story for a bit longer to understand you. Okay. So Dr. Padmaja garu, finally, if you have to summarize the whole ITP for us and everything that we have just spoke, ఇవన్నిటి గురించి మీ వర్డ్స్లో మీరు ఫైనల్గా ఈ పాడ్కాస్ట్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ, పేషెంట్స్ అందరికీ ఏమైనా చెప్పాలనుకుంటే వాట్ ఇట్ వుడ్ బి? సో ఐటీపీ ఇస్ అ బినైన్ కండిషన్. అదేమి క్యాన్సరస్ కాదు, సింపుల్ కండిషన్. పీపుల్ కెన్ లివ్ విత్ ఇట్. కొద్దిమందికి 3 గ్రూప్స్ ఉంటారు. కొద్దిమందికి వచ్చి అది ప్లేట్లెట్స్ తక్కువ అయి వెళ్ళిపోతుంది. కొంతమందికి దీర్ఘకాలికంగా ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి. కానీ మనం ఇచ్చే ట్రీట్మెంట్స్లో మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. వాటిల్లో స్టీరాయిడ్స్ అవ్వచ్చు, ఎల్థ్రోంబోపాగ్ అవ్వచ్చు, ఇమ్యునోగ్లోబులిన్స్ అవ్వచ్చు, రిటోక్సిమాబ్ అవ్వచ్చు, ఏజథాయోప్రిన్ అని, మైకోఫినలేట్ అని, ఇప్పుడు కొత్తగా బీటీకే, ఇన్ని ట్రీట్మెంట్స్లో దేన్ని ఎంత వాడాలి, ఏ టైంలో వాడాలి, ఏ పేషెంట్కి వాడాలి ఈజ్ ఫైన్ ట్యూనింగ్ విల్ బీ డన్ బై అ డాక్టర్. డోంట్ సెల్ఫ్ మెడికేట్. అండ్ కొన్ని డూస్ అండ్ డోంట్స్, ఎక్కువ లో ప్లేట్లెట్స్ ఉన్నప్పుడు టేక్ సమ్ ప్రికాషన్స్, డోంట్ డూ టూ హెవీ ఎక్సర్సైజ్ అండ్ కీప్ అప్ యువర్ ఫాలో అప్స్ and learn about your disease and live with it, and make sure when you have a low platelets, you're not missing out any devastating disease that you've ruled out, all cancerous, all these conditions. But people with ITP can live their life, and there are patients with the 20,000 platelets living life, having children, just leading everything, doing their job. So you don't have to think it's a big disease. It can be dealt with, lead a normal life. So that's what I'm going to say. ఫెంటాస్టిక్. సో ఫైనల్గా ఐటీపీ గురించి చాలా చక్కగా, చాలా సింపుల్ వర్డ్స్లో, అస్సలు ఏమాత్రం భయపడాల్సిన కండిషన్ కాదు అని డాక్టర్ గారి మాటల్లో తెలుసుకున్నాము. అండ్ ప్రిసైజ్గా చెప్పాలంటే, మనందరికీ రిలీఫ్ ఇవ్వాలంటే ఇది క్యాన్సర్ కాదంట. సో మీరు అస్సలు భయపడాల్సిన పని లేదు. అండ్ ఇఫ్ యూ నో సంబడీ హూస్ ఇన్ టు ది ఐటీపీ కండిషన్, మేక్ షూర్ మీరు అర్థం చేసుకొని ప్రాపర్ మెడికేషన్స్ అండ్ ప్రాపర్ అన్నీ తీసుకోవడం వల్ల మీరు ప్రాపర్గా ఉండగలుగుతారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. చాలా సింపుల్ వర్డ్స్లో, చాలా రిలీఫ్ ఇచ్చే వర్డ్స్లో మనం ఈరోజు ఐటీపీ గురించి తెలుసుకున్నాము. విల్ సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ విత్ అనదర్ ఎక్స్పర్ట్ టచ్. థ్యాంక్ యూ.